నమస్కారం తనుష గారు. నమస్కారం సిరి గారు. సో, మన రెజిన్ హార్ట్‌కైతే చాలామంది కూడా ఎస్పెషల్లీ లైక్ మనల్ని అప్రోచ్ అయితున్న వాళ్ళందరూ కూడా హ్మ్. మహిళలు అని చెప్పుకోవచ్చు. అండ్ మహిళలు కొంతమంది లైక్ ఫైనాన్షియల్‌గా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కొందరైతే, ఇంకొందరు ఇంట్లో ఉంటున్నాం ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒకటి కొత్తగా ట్రై చేద్దాము అనుకునే హ్మ్. వాళ్ళకి ఇంకొందరు ఉంటారు. ఇంకొందరు లైక్ మనం చెప్పినట్టుగా చాలామంది కూడా యంగ్ స్టార్స్ ఇప్పుడు ఖాళీగా ఉండకుండా ఒక 5 వేస్‌లో ఎలా మనీ ఎర్న్ చేసుకొని యెస్. సెటిల్ అయిపోవాలి అన్న మైండ్ సెట్ తోటి ఉన్నారు. సో, యాహ్! అలా ఆళ్ళందరికీ కూడా ఈ బిజినెస్ సెట్ అవుతుందంటారా? సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. బాగా సెట్ అవుతుందండి. సో, ఫస్ట్ వచ్చేసి మీరు మహిళల గురించి అడిగారు. ఇదసలు బాగా హైలైట్ అవ్వాల్సిన పాయింట్. ఎందుకంటే చాలామంది మహిళలకి ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి? ఎలా పెడితే మనకి ఎర్నింగ్స్ ఒస్తాయి? అసలు ఐడియానే లేదు చాలామందికి. సో, ఈ రెజిన్ ఆర్ట్స్ గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తూ చాలామంది మన దగ్గర అప్రోచ్ అవుతున్నారు. ఎంక్వైరీస్ ఒస్తుంది. అండ్ ఎలాంటి మహిళలకి ఇది యూజ్ అవుతుంది బిజినెస్. అండ్ వాళ్ళకి ఎలా సపోర్ట్‌గా పనికొస్తది ఆర్ట్స్ అన్నది నేను చెప్తాను ఈ వీడియోలో. సో, విమెన్ చాలామందేంటంటే వాళ్ళ కెరియర్స్ కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగిపోతాయండి. ట్రూ. లైక్ మ్యారేజెస్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ నో అంటారు. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. పంపరు. వేరే ప్లేస్‌కెళ్ళి చేయడం ఎందుకు నీకు? ఇంట్లోనే ఉంటే ఖాళీగా అయిపోతుంది. పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. సో, అలాంటి కేసెస్‌లో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మీరు ఈ రెజిన్ ఆర్ట్స్ స్టార్ట్ చేస్తే ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఎలా దీనికి? జస్ట్ 1 రూమ్, 1 టేబుల్ అండ్ 1 చైర్ మెటీరియల్. ఇది కామన్ అండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో, ఈ 3 ఐటెమ్స్ ఉంటే ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్చొనైనా చేయొచ్చు, బాల్కనీలో అయినా చేయొచ్చు, టెర్రస్ మీద అయినా చేయొచ్చు. బట్ దానికొక వెంటిలేషన్ మీకంటూ ఒక చిన్న స్పేస్ ఉంటే సరిపోతుంది. సో, ఎప్పుడైతే పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత మనకి ఖాళీ టైం ఉంటది. ఖాళీ టైంలో ఏం చేస్తారు సహజంగా మహిళలు? టీవీ ఆన్ చేసి ఇది చూద్దామా, స్టార్ మా చూద్దామా అవి ఇవి ఉంటాయి. సో, అలా కాకుండా ఆ టైంలో చూస్తూనే ఈ బిజినెస్ చేయొచ్చు. హ్మ్. అంటే మీకొక పక్కన ఎంటర్‌టైన్‌మెంట్ అవుతున్నారు. అలానే దీని మీద గూడా కాన్సంట్రేషన్ చేస్తే 3-4 అవర్స్ రోజుకి. అంటే రోజుకొక 2, 3 ఆర్డర్స్ చేసినా మీకు మంత్‌కి 50,000-60,000 ఎటూ పోవండి. ఇదొక కేస్. ఇంకొకళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎలా అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీలో అసలు మనీ అంటే ఎవరు ఇన్‌కమ్ జనరేట్ అవ్వకపోవడం వల్ల స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు మార్కెట్‌లో నేను చాలా జూసాను. చాలామంది నా దగ్గర అలా అప్రోచ్ అయ్యారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉంటదండి. సో, అలాంటి వాళ్ళకి వాళ్ళ ఓన్‌గా అమౌంట్ సంపాదించి వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి సపోర్టివ్ పర్సన్‌గా ఉండాలి అంటే ఈ రెజిన్ ఆర్ట్స్ బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కేవలం 10,000-15,000 అంతే. 10,000-15,000 మీరు ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కంప్లీట్‌గా మీకు కిట్ ఒస్తుంది. సో, ఈ విషయం మీకొక విషయం చెప్పాలి. ఎందులో మెన్షన్ చేయలేదు. మన దగ్గర ఒక కిట్ ఉందండి. ఆ కిట్ గనుక మీరు పర్చేజింగ్ చేస్తే కంప్లీట్ ఐటెమ్స్ ఉంటాయి. సో, దాంతో మీరొక బిజినెస్ స్టార్ట్ జేయొచ్చు. అంటే మీరు ఎక్కడెక్కడో ఇదొక ఐటెమ్ అలా కాకుండా ఒకటే చోట మొత్తం కిట్ ఉంటాయి మన దగ్గర. అలా గూడా మీరు తీసుకోవచ్చు. 10,000-15,000 ఇన్వెస్ట్‌మెంట్ మీరు ప్రాపర్‌గా చేస్తే గనక ఇదొక మంచి బిజినెస్. సో, ఫినాన్షియల్‌గా ఎవరైతే ట్రబుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకిది సూటబుల్ అవుతుంది. అండ్ థర్డ్ కేస్ వచ్చేసి కొంతమంది మహిళలకి ఇండిపెండెంట్‌గా ఉండాలి. వాళ్ళొక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటారు. వాళ్ళ ఓన్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇండివిడ్యువల్‌గా బతకాలి అని ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. ఎలా అంటే మార్కెట్‌లో రకరకాల బిజినెస్‌లున్నాయండి. సో, వాటిలో సక్సెస్ రేట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎక్కువ శాతం ఉండకపోవచ్చు. బట్ స్పెషల్లీ నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా కాబట్టి దీంట్లో 80% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బిజినెస్ పెట్టాలి ఇండివిడ్యువల్‌గా మంచి సపోర్ట్ ఉంది. అలా అనుకుంటే గనక ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకంత సపోర్ట్ ఉంది ప్రాపర్‌గా అనుకుంటే ఒకటేసారి బల్క్‌గా పర్చేజింగ్స్ కానీ అలా చేసేసుకొని పెద్ద మొత్తంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ కొంతమంది మహిళలకేంటంటే ఆర్ట్ మీద టాలెంట్ ఉండదండి. బట్ వాళ్ళకి స్టిల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అయితే ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ అండి. సో, మీరు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా అవుతే మంచి అవకాశాలుంటాయి. ఎందుకంటే రెసిన్ అన్నది ఇప్పుడిప్పుడు మంచిగా ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్ కాబట్టి, రెసిన్ సప్లై గూడా అలానే పెరుగుతూ ఉంది. మీరొకటి ఆహ్,
అబ్జర్వ్ చేస్తే అనిల్ గారితో ఒక వీడియో చేశాను. అనిల్ సింగ్ గారితో. ఆయన క్లారిటీగా మీకు చెప్పారు. అసలు ఎంత రెజిన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అని చూసుకుంటే అప్‌కమింగ్ 10-15 ఇయర్స్ వరకు రెజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుందే తప్పితే తగ్గట్లేదు. కాబట్టి మీరు ఒక మ్యానుఫ్యాక్చర్ అంటే లైక్ ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మీరు తీసుకుంటే దాంతో కూడా మీరు డబ్బు సంపాదించొచ్చు. సో, ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా మేమిస్తాము. మీకు కావాలంటే అలాంటి వాళ్ళు ఎవరికైతే ఆర్ట్ రాదో కానీ డబ్బులు సంపాదించాలి అనుకుంటే మనం అవి కూడా ప్రొవైడ్ చేస్తామనమాట. సో, ఇక్కడేంటి మీకు ఆల్మోస్ట్ 4-5 డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ వాళ్ళకి ఇది ఉంది. అండ్ లాస్ట్‌లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ వుమెన్, మెన్ ఆల్సో. మెన్‌కి ఏ విధంగా అంటే కొంతమందికి జాబ్ చేస్తూనే వాళ్ళకి అమౌంట్ సరిపోదండి. బికాజ్ కొంతమందికి 20 రావచ్చు, 25 రావచ్చు. బట్ వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఇదొక పార్ట్ టైమ్ జాబ్‌లా పనికొస్తుంది. ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చినాక కేవలం 3-4 అవర్స్ మీరు కూర్చుంటే అందరూ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి అందరూ ఒక హ్యాండ్ ఏసినా సరిపోతుంది. బెస్ట్ అద్భుతమైన ఆర్ట్ పీసెస్ చేసి వాటిని సెల్ చేయొచ్చనమాట. సో, నాట్ ఓన్లీ ఫర్ వుమెన్, మన మెన్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్ అండి. మీకొక వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చెప్పాను. అది కూడా ఒకసారి చూడండి. సో, స్టూడెంట్స్‌కి కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి స్టడీ లైఫ్‌లో ఏమవుతదంటే లోన్లీనెస్ ఫీల్ అవుతారు. సో, అలా అవ్వకుండా మనీ ప్రాబ్లమ్స్ కూడా చాలా చూస్తారు. బికాజ్ పేరెంట్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్‌గా ఇంతే డబ్బులిస్తారు, అవే ఖర్చు పెట్టుకోవాలి. బట్ మనకేంటి ఇవి ఎళ్ళాలి, అది ఎళ్ళాలి, ఇది కొనుక్కోవాలి, అవి ఇవి ఉంటాయి. సో, అలాంటి టైంలో అమౌంట్ సరిపోకపోతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా 50,000-60,000 ఈజీగా వస్తాయి. ఇంకా ఆ ఏజ్‌లో ఇంకా చిన్న ఏజ్‌లోనే స్టార్ట్ చేస్తే ఫ్యామిలీకి కూడా మీరు అమౌంట్ పంపొచ్చు. సపోర్ట్ చేసినట్టు యెస్. ఎంత పేరెంట్స్ ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతారండి. మీరే ఒక చిన్న ఏజ్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తే. అవును. బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చండి. చిన్న ఏజ్‌లోనే నేను చాలా సంపాదిస్తున్నా. అలానే స్టూడెంట్స్‌కి కూడా ఇదొక మంచి బిజినెస్ అండి రెజిన్ ఆర్ట్స్. సో, చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎక్కడ జాయిన్ అవ్వాలి ఈ రెజిన్ క్లాసెస్? ప్రతి ఒక్కటి నార్త్ లేకపోతే ఆన్‌లైన్. ఆన్‌లైన్ అయితే ఇప్పుడు చాలామంది కొంతమంది నమ్మలేరనమాట. నార్త్ వాళ్ళు. వాళ్ళేంటంటే తక్కువ ఫీజు పెట్టేసి ఏవేవో చెప్తారు. అలా కాకుండా మన తెలుగు వాళ్ళకి ఏపీ, తెలంగాణ ఆర్ ఎల్స్ ఎనీ స్టేట్ హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి ఆల్మోస్ట్ మనకి 3 లాంగ్వేజెస్‌లో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో, ఎవ్వరన్నా జాయిన్ అవ్వచ్చు ఇది. మరి ఇలా ఎవరైనా కూడా క్లాసెస్‌కి సంబంధించిందే కావచ్చు, వర్క్‌షాప్‌కి సంబంధించిందే కావచ్చు, ఈ రెజిన్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ చేయొచ్చు? దీంట్లో మనం ఏ విధంగా నేర్చుకొని బిజినెస్ పెట్టొచ్చు? దానికి మార్కెటింగ్ పరంగా మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని డీటెయిల్స్‌గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? సో, క్లాసెస్ విషయానికొస్తే చాలామందికి కొన్ని డేట్స్ కుదరవండి. సో, మన అకాడమీలో ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ 4 క్లాసెస్. అంటే ప్రతి వీకెండ్ కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తాం. సో, వాళ్ళకి ఏ డేట్ అయితే ఫ్లెక్సిబుల్ ఉంటుందో దాన్ని బట్టి జాయిన్ అవ్వచ్చు. సో, అండ్ దీంట్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆన్‌లైన్, ఒకటి ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ ఏంటంటే లైక్ వేరే సిటీస్‌లో నుంచి వినాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేస్తాము. సో, లోకల్‌గా నేను ఆల్రెడీ 3 లొకేషన్స్ చెప్పాను. ఖమ్మం, హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈ 3 లొకేషన్స్‌లో గనక ఉంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వచ్చు. అండ్ మనకి అప్‌కమింగ్ ఫెబ్ 3rd అండ్ 4th విజయవాడది ఉందన్నమాట. సో, అలా మీకు ఎవ్రీ మంత్, ఎవ్రీ వీకెండ్ 4 డేస్ మీకు అంటే 4 బ్యాచెస్‌గా డివైడ్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మనము కిట్ మొత్తం ఫ్రీగా మనమే ప్రొవైడ్ చేస్తాము. ఎవ్రీ మెటీరియల్ రెజిన్, పిగ్మెంట్స్, మౌల్డ్స్ ఎవ్రీథింగ్ అండి. అండ్ వచ్చిన వాళ్ళకి లైక్ టైమ్ పాస్ కానివ్వండి లేకపోతే ఆకలి అవుతుంది. బికాజ్ ఇట్స్ లాంగ్ క్లాస్ కాబట్టి ఆల్మోస్ట్ 4-5 అవర్స్ కాబట్టి ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ ద క్లాస్ మీరు నేర్చుకున్న దానికి ఒక వాల్యూ ఉండాలి కాబట్టి మేము సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని సంప్రదిస్తే సరిపోతుంది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో, మరి మనందరికీ కూడా తెలుసు తనుజ గారు ఈ వచ్చే 10th and 11th మనకి క్లాసెస్ అయితే జరగబోతున్నాయి ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్. సో, మరి ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కనుక సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అయితే అందుతాయి. థ్యాంక్ యూ.